యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో 9.5 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వానికి తెరపడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం హర్షణీయమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే 6 గ్యారంటీ స్కీమ్ల అమలుకు వడివడిగా అడుగులు వేస్తున్నారని తెలియజేశారు. ఈరోజు లక్ష్మీనరసింహస్వామి యాదగిరిగుట్టలో దర్శనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు తెలంగాణలో 9.5 ఏళ్ల పాలన తర్వాత కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చిన 28 రోజులలో కూడా మా ముఖ్యమంత్రి మంత్రివర్యులు అందరూ కూడా రోజుకి 18 గంటలు రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నారు. నిన్నటి వరకు ప్రజాపాలన కార్యక్రమం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముగిసింది. లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా నడిచి ప్రజలకు సేవ చేస్తూ ముందుకు పోవాలని, ఈ ప్రజాపాలనలో ఏదైతే 6 గ్యారంటీస్ కాంగ్రెస్ ఇచ్చిందో ఈ 6 గ్యారంటీస్ కూడా దేవుని ఆశీస్సులతోటి ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా కానీ ముఖ్యమంత్రి గారు ధైర్యంగా నిన్న కూడా చెప్పిర్రు. ఏమనంటే ఏదైతే గ్యారంటీలు ఇచ్చినా చేస్తాము, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 2014 తర్వాత 9.5 ఏళ్లలో ఏ స్థాయికి తీసుకొచ్చిరో శ్వేతపత్రం ద్వారా తెలియజేసినాం. ముఖ్యంగా నేను ఇవాళ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు తీసుకుంటూ తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వాన్ని అందరికీ ఆశీస్సులు రానున్న రోజులలో బ్రహ్మాండంగా పరిపాలన సాగాలని